భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు గంటపాటు మౌనదీక్ష చేపట్టారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వద్ద నిర్వహించిన ఈ నిరసనలో అయోధ్య రామమందిర నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా భక్తులు అందించిన విరాళాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు నిర్వహించాలని కోరారు. మోదీ ప్రభుత్వం ఈ అంశంపై మౌనం వీడి నిజాలు వెలుగులోకి తీసుకురావాలన్నారు. సీబీఐ విచారణ జరిగే వరకు తన నిరసన కొనసాగుతుందని, భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. స్వయంగా స్వామివారికి వరపూజ కార్యక్రమం చేసినట్టుగా భావించండి. ముందుగా స్వామివారికి పాద ప్రక్షాళన, ఆభరణ సమర్పణ, బహుదర్శ ప్రాసన అయినటువంటి వస్త్రసమర్పణ కార్యక్రమాలు జరుగుతాయి. అంతా కూడా అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, ఎక్కడ లేడన్నాడు. నా ఉద్దేశంలో భద్రాచలంలో కూడా ఉన్నాడా లేదా? రాముడు వచ్చిందా లేదా? కానీ వాళ్ళు ఒక క్రియేట్ చేసిండ్రు. యావత్ భారతదేశంలో అయోధ్యనే రాముడు ఉన్నాడు. ఆ బాబుని మస్జిద్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఎన్నో విధాల తర్వాత కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మొదలు వసూలు చేసిండ్రు, తర్వాత వసూలు చేసిండ్రు. ఆ సంగతి తర్వాత మాట్లాడతా. కానీ దయచేసి 30